త్రిపుర శ్రీవశంకరి లలితా సహస్రంలో చదవట్లా. త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి? ఎలా సంఘటించింది? ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు అంటే, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగనంత కాలం 3 అవస్థల్లోనే తిరుగుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వీటిలోనే తిరుగుతుంటాడు. సత్వము, రజస్సు, తమస్సు 3 అంకె మీద ఉన్నటువంటి వాటిలో తిరుగుతూ ఉంటే త్రిపురములలో తిరుగుతున్నాడంటాడు. ఇంద్రియములు కూడా తెలివిగా ఉంటే జాగ్రత్త, నిద్రపోయి కలొకటి వస్తుంటే స్వప్నం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే సుషుప్తి. భూతకాలం అంటే గడిచిపోయింది, నిన్నటి రోజు భూతకాలం, రేపటి రోజు భవిష్యత్ కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో తిరిగితే త్రిపుర సుందరి. అలాగే ఆ తల్లి సత్వము, రజస్సు, తమస్సు ఉంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే ఏదో కోరికతో ఊగిపోతూ ఉంటాడు. లేకపోతే కడుపు నిండా తినేసి పరమబద్ధకంగా నిద్రొస్తూ ఎక్కడో కూర్చుంటాడు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో కోరిక పుడుతుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ప్రశాంత పడతాడు. 3టిలోనే తిరుగుతూ ఉంటాడు. ఈ సత్వరజస్తమో గుణములలో కాని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో కాని, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కాని, ఈ 3టిలోనే జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా తిరుగుతూ ఉంటాడు. ఈ 3టిలో కాకుండా ఈ 3 దాటి 4వ దానిలోకి వెళ్ళాలి అంటే అది అన్ని అవస్థలను దాటిపోయినటువంటిది. దాన్ని అవస్థ అని పిలవరు. ఇక అది సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలను విడిచిపెట్టినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి. కాలాతీతుడు కావాలి. ఇక కాలమునకు వశుడు కాడంటే కాలమునందు పుట్టడు. ఇక కాలముతో ఆయనకి సంబంధం లేదు. పుట్టడం, పెరగడం, మరణించడం అన్నది లేదు. తాను ఆత్మగా నిలబడగలడు. అలా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే, శరీరాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతే జీవన్ముక్తుడు అంటారు. అంటే పండిపోయాడు, శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే విదేహముక్తి పొందాడు అంటారు. అందుకే మహాత్ముల యొక్క బృందావనం మీద విదేహముక్తి అని రాస్తారు. లేదా వాళ్ళు బ్రహ్మమును పొందినటువంటి రోజు అంటారు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడిపోయారు, విదేహమోక్షం పొందారు అంటారు. ఆ స్థితికి వెడితే 3 అవస్థలు దాటిన అవస్థకి వెళ్ళారు. అలా తీసుకెళ్ళడానికి మనకి ఉపకారం చేసి భక్తితో ఒక్కసారి ఆవిడి వేపుకి తిరిగి అమ్మా అంటే మన చెయ్యి పట్టుకెళ్ళి శంకరుడి చేతిలో పెట్టి శంకరుడిలోకి కలుపుతుంది. అలా చెయ్యగలదు, అప్పటి వరకు తిప్పుతుంది. అందుకని త్రిపుర, ఆమె త్రిపుర సుందరి. ఆయన అనుగ్రహం కలిగిందంటే 3 దాటుతాడు. అందుకని త్రిపురాంతకుడు. త్రిపురాంతకుడైన పరమశివుడు కామమునకు వశుడు కాడు. ఆయనకి కోరిక ఉండదు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. కోరిక లేదు, తనకన్నా భిన్నంగా ఇంకోటి ఉంటుందన్న భావన లేదు. పరమశివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే దిక్కులు వస్త్రములుగా కట్టుకున్నవాడు అని ఒక అర్థం. అసలు సమస్తము ఆయన సృష్టి. ఆయన సృష్టి కానిది లోకంలో ఇంకొకటి లేదు. అన్నీ ఆయనే సృజించాడు. అన్నిటికీ ఆయనే యజమాని అయినప్పుడు ఇక ఆయనకి నాకు ఇది లేదన్న భావన కానీ, నాకు ఇది కావాలన్న కోరిక కానీ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ఆయనకి కోరిక కలిగేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆయన కామాతీతుడు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోతే ఆ కోరిక తీరకపోవడానికి వీడు కారణమయ్యాడని ఎవన్నో ఒకడిని వెతుక్కుని వాడి మీద కోపం చూపిస్తాను. అసలు నాకు ఏ కోరిక లేదనుకోండి, ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక, క్రోధము అక్క చెల్లెళ్ళు. కోరిక లేనిప్పుడు క్రోధం ఉండదు. రాగము పక్కన ద్వేషం ఉంటుంది, కామము పక్కన క్రోధం ఉంటుంది. అవి 2 అక్క చెల్లెళ్ళు. ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు కామము లేని వాడికి క్రోధమేది? 2 లేవు. మరి ఇక పరమశివుడికి అసలు కామమే లేదు. ఆయనకి మన్మధుడితో సంబంధము లేదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇలా తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడికి కామము కలిగేటట్టు చెయ్యాలి. మన్మధుడు బయలుదేరాడు నీ చేస్తానని, వేశాడు ఒక్క బాణం. ఆయన 3వ కన్ను తెరిచాడు. భగ్గున మండిపోయి బూది కుప్పై కింద పడిపోయాడు. అమ్మవారంది, ఒరే
నువ్వు పట్టుకుంటే ఎక్కడ పరమేశ్వరుడి మనసు కదుపుతావురా, ఆ ధనస్సు బాణాలు నాకీయన ఆవిడ తీసుకుంది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే మన మనసులన్నిటినీ కూడా కామమోహితం చేస్తాడు. అవే ధనస్సు పుష్పబాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మనకి ప్రశాంతత కలుగుతుంది, భక్తితో నిండుతాయి మనస్సు ఇంద్రియాలు. ఇప్పుడు ఆవిడ తీసి పట్టుకుంది. మన్మధుడి చేతిలో ఉంటే మనకి కామం, అమ్మవారి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడికి కామం కలిగింది. ఏమని కామం కలిగింది? ఆయన కామము మన కామము వంటిది కాదు. ఆయనకి ఏ కామం కలిగిందంటే ఒక్కడనే ఉన్న నేను అనేక మగుదునుగాక అనుకున్నాడంటే సృష్టి జరగాలని కోరుకున్నాడు. అప్పటి వరకు సృష్టి లేదు. ఈ సృష్టి అంతా జరగాలనేటటువంటి కోరిక పరమశివుడికి కలిగేటట్టుగా చేసినది ఎవరు అంటే అమ్మవారు. ఆవిడ ఆ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుని శంకరుడి వంక చూసినటువంటి చూపు వల్ల పరమశివుడి యొక్క మనసులో కదలిక వచ్చి నేను ఒక్కడను అనేక మగుదునుగాక అని కోరుకున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.